మొత్తానికైతే ఆయన అందరి మీద ఆయన కొంచెం బెటర్ అన్నట్టుగా అనిపించింది. బెటర్ అంటే మన బడ్జెట్లో అని అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, అన్న మీకు నమ్మకం ఒకవేళ లేకపోతే నేను కట్టిన ఇల్లు అయ్యి ఉంటాయి కదన్నా, ఒకసారి నువ్వు చూసి ఆలోచించుకొని ఏ విషయం అనేది ఫైనల్ చేసుకున్నా, ఓకే అనిపిస్తేనే నాకు ఇవ్వు, లేదు నాకన్నా ఎవరైనా తక్కువగా చేస్తున్నారంటే కనుక వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసిన మధ్యలో ఉన్న అన్న ఏంటంటే భరోసా అనమాట. ఆ అన్న చెప్పాడు ఏంటంటే, నాకు మనం రూపాయి దగ్గర గవ్వాలను ఆలోచించి గవ్వాలను ఎవరికన్నా ఇచ్చామనుకో పని బాగోదు, 10 లక్షలు 15 లక్షలు మనం ఒక కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు అందులో 1 లక్ష రూపాయలు మెటీరియల్ సైడ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు 100 రకాలు ఉన్నాయి, కొద్దిగా మంచి క్వాలిటీ నీకు చెప్పేటప్పుడు వేసేటప్పుడు మామూలు క్వాలిటీ వేసారనుకో నువ్వేం గుర్తిస్తావు, నువ్వు గుర్తించావు కదా, నువ్వేం దగ్గర నుంచి చూసుకోవు కదా, సో అలాంటప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. అందుకని మనకి నమ్మకంగా పని నీట్గా చేసేస్తాను కాబట్టి నేను నీకు అతను అప్పచెప్పాను, ఒకసారి చూసుకో బాగుంటుంది, నీకు ఇబ్బంది ఏమి ఉంటుంది అని చెప్పేసి భరోసా ఇచ్చాడు. ఆ అన్న కూడా ఏమన్నాడంటే, గురు ఒకసారి వచ్చి చూసుకో, లేదంటే ఒక నలుగురిని అడిగి చూసుకో, నువ్వు ఎవరు తక్కువ అనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకో అన్నాడు. కానీ అన్న ఏంటంటే బాగుంది అని అంటున్నారు కదా మధ్యలో ఉన్న అన్న. ఆ అన్నని కొద్దిగా గుడ్డిగా నమ్ముతాను నేను. అంటే ఫస్ట్ క్లియర్గా తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు అన్న ఆల్రెడీ అందులో ఉన్న ఫీల్డ్లో ఉన్న ఏది దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నేను అన్నని కొద్దిగా నమ్ముతాను అనమాట. సో అన్న అయితే అన్నకి మన అన్నాడు, సరే ఇల్లు ఒకసారి మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము, ఆయన కట్టిన ఇల్లు అయి చూద్దాము, చూసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూసి దాన్ని బట్టి ఇద్దాము అని చెప్పేసి మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్న కట్టిన ఇల్లు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చూసి ఇంటికి వచ్చి ఒకసారి ఆలోచించుకొని అన్నకి ఇంకా అడ్వాన్స్ ఇచ్చి పని అనేది అయితే స్టార్ట్ చేయించాలి. సో అన్న దగ్గరికి బయలుదేరుతున్నాము. ప్రిన్స్ అమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చి వెళ్దాం, లేకపోతే మా అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళానయ్యా మేము వెళ్తామని చెప్పేసి చెప్పడం ఏదో ఒకటి ఆలోచించేసి ఇక మనం అక్కడికి వెళ్ళి ఆ అన్న కట్టిన ఇల్లు అవన్నీ చూసి ఒకవేళ ఇస్తే ఈరోజు అడ్వాన్స్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? స్కిప్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏం జరిగిద్ది ఏంటి అన్నది నాకు తెలియదుగా, ఏమేమి పనులు జరుగుతాయి ఏంటో చూద్దాం. సరేనా? బయలుదేరదామరా? సరే వెళ్ళి వీలైనంత వరకు ఇప్పుడు ఆ పని కంప్లీట్ చేసుకుని ఇద్దాం. ఇప్పుడు చెప్పు హాయ్. హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్పు మా హాయ్. హాయ్ బుజ్జు బుజ్జు పెట్టు. బుజ్జురా ఇలా పెడతాగా. బుజ్జు అమ్మ బుజ్జు బుజ్జు పెట్టు, పప్పకు పెట్టు. ఇది అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. సరే సరే ఫ్రెండ్స్, అన్న కూడా ఫోన్ చేశాడండి. మధ్యలో ఉండే అన్న కూడా ఉన్నారు కదా, ఆ అన్నను కూడా రమ్మని చెప్పాను. అన్న కలిసి మాట్లాడి వద్దాం రా అన్న అని చెప్పేసి. సో ఆ అన్నోళ్ళు కూడా అంటే అన్నోళ్ళ వైఫ్ కూడా మన వీడియోస్ చూస్తారు, అందుకని చెప్పేసి ఆవిడ కూడా కొద్దిగా ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు కదా, కొద్దిగా దగ్గరుండి చూసుకోండి అన్నట్టుగా చెప్పిందంట ఆ వదిన కూడా. అందుకని చెప్పేసి అన్న మా నాన్నోళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట, మా నాన్నకు తెలిసిన వాళ్ళు అప్పటి నుంచి. సో అందుకని మనం అంటే కొద్దిగా అభిమానంతో దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. సో అది అన్న కూడా వస్తున్నాడు. వచ్చిన తర్వాత అదిగో వచ్చేసాడు కూడా అన్న. సరే ఫ్రెండ్స్, ఇంకా మంగళగిరి ఇలా స్టార్ట్ చేస్తా, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మంగళగిరి అయితే వచ్చాము, మేస్త్రి గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము అనమాట. ఇదే అన్న వాళ్ళ ఇల్లు. ఏంటంటే ఇప్పుడు అన్న కట్టిన ఇల్లు చూపిస్తాడు కదా, చూసి ఎవరి ఇల్లు ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకుందాం అని చెప్పి వచ్చాము. మరి చూసి పని నీట్గా ఉంది, మనకి పని నీట్గా ఉండాలి కదా, బిచ్చరిగా ఉంటే కుదరదు, మళ్ళీ కట్టుకునేది కాదు అది. అందుకే అను నేను ఇద్దరం కలిసి వచ్చాము. చూద్దాం. మళ్ళీ కిచెన్ లో నుంచి అక్కడ దాకా వెళ్ళి తీసుకుని కాఫీ తాగాము. ఇప్పుడే కాఫీ ఇచ్చారు. ఇది నేను కట్టుకున్న ఇల్లేనన్నా, నేను కట్టిన ఇల్లు చూపిస్తాను, ఈ లైన్లోనే 12 బిల్డింగ్లు దాకా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మేస్త్రి వాళ్ళ సిస్టరు మన సబ్స్క్రైబర్ అనమాట. మీరేంటి ఇక్కడ ఉన్నారు? సో అది వెళ్ళి ఆ ఇల్లు కూడా చూసి ఆ పని చూడాలి, చూడకుండా మనం గుడ్డిగా నమ్మకూడదు, చూసి అప్పుడు మనం నమ్మి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి వెళ్తున్నాం. ఇప్పుడు కనబడుతున్న బిల్డింగ్ కూడా ఈ అన్న కట్టిందేనంట. లోపలికి వెళ్ళి చూద్దామంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పి బయట నుంచి అర్థమైపోతుంది ఇంకా ఏమే. అవునా? సరే వెళ్ళిరా బండి మరి. బండి అయిపోయింది పడ్డా. సో అయితే బయట ఆర్చీలు అంటే మనకి చూడటానికి లుక్ ఎలా ఉందన్న తెలిసేది, కానీ లోపల పనితనం అనేది రేపు కట్టేటప్పుడే కదా తెలిసేది. సో చూడటానికి అయితే బాగుంది నీట్గా. అన్నోళ్ళ ఇల్లు దగ్గర చూసాం, షేపులు అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు చూసాం. అవి ఎలివేషన్ అయ్యి కొంచెం నీట్గా ఉన్నాయి. ఇంకో 2 ఇల్లు చూసాను అనుకో, పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆ పని చేద్దాం. ఇదిగోండి, ఇదొక ఇల్లు అండి.
నీదేనా ఇది కూడా కట్టినది? లోపల కూడా ఎలా కట్టారు? అది కూడా చూద్దాం. బాగుందండి, నీట్గానే ఏం ఇబ్బంది లేదు కానీ బాగుంది. ఇదిగోండి ఇది ఇంకో ఇల్లు. ఈ ఇల్లు కూడా అన్నే కట్టింది మొత్తం. బాగుంది, ఇవ్వచ్చు చక్కగా కళ్ళు మూసుకొని నీట్గా ఉన్నాయి. పక్కన కూడా కడుతున్నావు అన్న? ఇదిగోండి పక్కన కూడా కడుతున్నాడు అన్న. రానా, ఇది పని రన్నింగ్లో ఉందన్నమాట, జరుగుతుంది వర్క్. ఇది ఒక ఇల్లు అన్న. రీమోడల్ కొత్తదా అన్న? ఇది కొత్తదే కాబట్టి ఒక సంవత్సరం ఆపుతున్నారు డబ్బులు. ఓకే, ఇది ఇంకో ఇల్లు అండి. ఆపారన్న డబ్బులు లేక మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. కట్టింది ఇంకోండి. సరే వెళ్దాం. ఇంకా ఎన్ని ఇళ్ళు చూసామండి, ఇంకా వేరే ఇల్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తారా అన్న అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. పక్క పక్కనే కానీ చెప్పి తిరుగుతున్నాము. ఎన్ని ఇళ్ళు చూసాము, చాలా వరకు వీడియోలు కూడా తీంటారు. నేను చూసి ఆ నోరు తెరవడమే సరిపోతుంది. వెళ్తున్నారు ఇంకా, అందుకే వెళ్తున్న బండి అన్నోళ్ళే. ఇదిగోండి ఇది ఇంక లాస్ట్ ఇల్లు అనమాట. అది టోటల్గా కింద నుంచి పైదాకా. ఇదిగో లాస్ట్గా ఇదిగో ఇక్కడ కంట్రీ క్యూజన్స్ ఏదో ఉంది కదా, ఇక్కడికి వచ్చాము. ఆ పింక్ టైప్ మనకి పైన కావాలి అని చెప్పేసి, అది ఎలా ఉంది ఫిట్టింగ్ ఎంత ఇది ఏంటి అని ఎస్టిమేషన్ కోసం ఊరికే వచ్చి చూసుకున్నారు. అది సెట్ అయ్యేటట్లేదు మనకి. సో అదిగా ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా మనం అనుకున్న రేకులు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. ఇదిగో రేకులు ఇలా కావాలి మనకి. రేకులు లక్కీగాడు ఇడ్లీ అంటే ఇడ్లీ తీసుకున్నాము. ఇదిగో ఇలాగా రేకులు మరి చూసాము. మనం ఇందాక చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. వాళ్ళు వేరే అనుకున్నారు, మనం వేరే చెప్పాం. అది ఎక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడైతే శాంపిల్కి చూపించాము. ఇప్పుడు చూశారు, ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఎస్టిమేషన్ అయిపోయిందండి. టీ తాగాం, బయలుదేరాము. ఎంత ఇది ఏంటి అని చెప్పడానికి. ఫైనలీ ఆ అన్న కట్టిన ఇళ్ళన్నీ చూసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మాట్లాడుకొని అడ్వాన్స్ ఇద్దామని చెప్పేసి ఇంకా నలుగురం కూర్చున్నాము. ఈ వీడియో చూస్తావు కదా నాగులు మీరు అన్న, బాజీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇద్దరికి మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసి మాకు కావాల్సినట్టుగా చేసి ఇస్తా అని మాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము అసలు అడగని డౌట్ అంటూ లేదు. వాళ్ళు ఎంత పేషెన్స్గా అడిగిందల్లా చెప్పుకుంటూ చూపించడం కానీ, మాకు తెలియంది చెప్పడం కానీ, వాళ్ళిద్దరు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. వాళ్ళ ఇంటి ఆడపిల్లకు కూడా అంత బాగా చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ, నేను అడిగే ప్రతి డౌట్కి అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఇల్లు అమ్మే దాంట్లో, కట్టే దాంట్లో, కొనుక్కునే దాంట్లో బాజీ అన్న అయితేంది, ఇంకా నాగులు మీరు అన్న అయితేంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఇక్కడ మన వ్లాగ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా నాగి అడుగుతున్నారనమాట. పైన కూడా ఇప్పుడు మేము బాంబూస్తో ఎలా అయితే ఇల్లు పాక వేసుకున్నామో, సో ఇప్పుడు పైన అయితే అలా పూరి ఇల్లులా కాకుండా రేకులతోనే వేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ముందు అది అసలు మన లిస్ట్లో లేదనమాట. ఇప్పుడు వేసిన బడ్జెట్ అయితే ఓన్లీ కిందింటి వరకే. సో పైన ఇల్లు అయితే ఎంత అవుతుంది, అండ్ పైన రేకులు అయితే ఎంత అవుతుంది, పూరిల్లు వేసుకుంటే ఎంత అవుతుంది, చాలా చాలా రకాలుగా ఒక్క రకంగా కాదు ఎస్టిమేషను. మేము సిద్ధాంతి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా అలా వేయించుకున్నాం. కబ్బోర్డ్స్తో కలిపి వేయించుకున్నాము. పైన ట్యాంకీకి పక్కన ఇల్లు వచ్చేలాగా, అంటే ఒక రూమ్ వచ్చేలాగా అలా మాట్లాడుకున్నాం. పైన రేకులు వేస్తే ఎంత అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఇలా చాలా రకాలుగా ఎస్టిమేషన్ అయితే వేసుకొని ఒకటైతే ఫైనల్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేము అది కడుతూ ఉంటే డబ్బులు ఏమైనా అడ్జస్ట్ అవుతే మేము అనుకునేవి కూడా, మేము పైన రూమ్ అయితే ఏంటి, ఇంకా కబ్బోర్డ్స్ అయితే ఏంటి, అవి కూడా ఇంక్లూడ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ముందుగా ఎస్టిమేషన్ అయితే వేసి పెట్టుకున్నాము. పైన ఇల్లు వేస్తే ఎలా వస్తుంది, సూర్యుకి ఎలా వదలాలి ఏంటి అనేది కూడా అన్న ప్లాన్ అయితే గీసి ఇచ్చారనమాట. టైమ్స్కి స్కేల్ అయితే దొరకట్లేదు, ఆయన వెతుక్కుంటూ ఉన్నారు. నిజంగా ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇన్ని డౌట్స్ నాకు మా ఆయనకే వచ్చాయా, ప్రతి ఒక్కరికి వస్తాయా అనేది తెలీదు. చాలా చాలా డౌట్స్ అడిగామన్నమాట. ఇంకా చాలా వాటికి చాలా క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. ఇద్దరు చాలా క్లియర్గా చెప్పారు ప్రతిదీ. ఇంకా మేము చాలా టైం వేస్ట్ చేస్తున్నామేమో, ఇది అడగడం కరెక్టో కాదో అని కొన్ని క్వశ్చన్స్ ఆగి కూడా లేదు ప్రతిదీ అడగడంలో తప్పే ఉందని చెప్పేసి ఒక 2-3 గంటలు కూర్చున్న ప్లేస్లోనే ఒక 2-3 గంటలు మేము డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక ప్లాన్కి అయితే వచ్చామన్నమాట.
ఇంకా ఒక ఫైనల్ ఒకటి చేసుకున్న తర్వాత ఆ అన్న మాకు వేసే మెటీరియల్ అయితేంది, ఏమేమి పనులు చేస్తాడు ఏంటనేది కూడా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అయితే నేను క్లియర్గా ఒక పేపర్ మీద అయితే రాశాను అనమాట. అంటే సిమెంట్ ఏం వాడతారు, ఇంకా లైట్స్, ఎలక్ట్రీషియన్ వర్క్, టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఏమేమి వేస్తారు, ఏమేమి పనులు చేస్తారు అనేది ప్రతిదీ ఒక పేపర్ మీద మాకు అన్నకి క్లియర్గా ఉండాలని అన్నీ క్లియర్గా అయితే పాయింట్ టు పాయింట్ అయితే రాశాను అనమాట. వాడే మెటీరియల్ ఏంటనేది పేరుతో సహా అంతా క్లియర్గా రాశాను. ఏం రాశాను ఏంటనేది కూడా ఒకసారి అయితే చదివి వినిపిస్తున్నాను. సో ఇంకా ఇది చేయడం మంచిదా కాదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా పలాంది మిస్ అయ్యావాను ఇది కూడా అడిగి కనుక్కో అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మీకు క్లియర్గా చెప్తున్నానుగా, మేము అనుకున్న ప్లాన్స్ ప్రకారం అయ్యే ఎస్టిమేషన్స్ ఒక 2-3 రకాలుగా కట్టుకుంటే ఎలా అవుతుంది అనేది 2-3 రకాల ఎస్టిమేషన్స్ వేయించుకున్నాము. వాడే మెటీరియల్స్, చేసే పని ఏంటనేది కూడా క్లియర్గా రాసి అయితే అమౌంట్లు వేసి మొత్తం ఒక పేపర్ మీద రాసి ఆ అన్నతో సైన్ అయితే తీయించుకున్నాను. నేను కూడా సైన్ చేసి అన్నకి ఇచ్చానమాట. అడ్వాన్స్గా కూడా కొంత అమౌంట్ అయితే ఇచ్చాము. సో సాక్షిగా బాజీ అన్నని కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు మీరంతా చూస్తున్నారుగా, మీరందరే సాక్షి. సో ఊరికే జోక్గా అంటున్నానులేండి. సో ఈ పనులు అయితే చేసామని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా బాజీ అన్న కట్టిన ఇల్లు కూడా 2-3 చూపించారు, కానీ వాటిలో లోటుపాట్లు ఉన్నాయి. సో ప్రాపర్టీ వేరే వాళ్ళది కాబట్టి అవి అయితే వీడియో ఏం తీయలేదు. ఫైనల్లీ ఒక సక్సెస్ఫుల్ మెట్ అయితే ఎక్కేసామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే అంతే డబల్ టెన్షన్ ఉందన్నమాట. చాలా మేము అనుకున్న దానికంటే బడ్జెట్ చాలానే ఎక్కువైతుంది. కానీ చెప్పాను కదా మీకు ఇంతకుముందు బ్లాగ్లో కూడా, ఏ అప్పు చేయండి సొప్పు చేయండి పెళ్ళి అవ్వదు, ఇంటి పని అవ్వదని. సో అందుకే ధైర్యం చేసి చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా అది అంతకు మించి పెరగొద్దని చెప్పేసి అయితే దేవుడికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేంజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా ముందు బ్లాగ్స్లో మీతో అయితే షేర్ చేసుకుంటాము. ఫైనల్లీ వాళ్ళైతే ఇంటికి అడ్వాన్స్ అయితే ఇచ్చేసామండి. చూసారు కదా, ఒక 2-3 ఇల్లు కూడా చూసాం, కానీ అంత నచ్చలేదు. మనకంటూ ఉన్న ప్లేస్లో కట్టుకుంటేనే బాగుంటుంది. దాన్ని కూడా ఎలా కడుతున్నాం ఏంటనేది కూడా మీకు ముందు బ్లాగ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తం పడేస్తున్నాం గోడలు, పిల్లర్స్ నుంచి కొత్త పిల్లర్లు కూడా కట్టుకుంటున్నాం. 6 పిల్లర్లు కొత్తవి పడుతున్నాయి అనమాట. సో దమ్ము ఉంటుంది. మళ్ళీ బేస్మెంట్ నుంచి కూడా ఒక అడుగు పైకే ఎత్తుతున్నాం అనమాట. ఏమంటారు, అడుగు హైట్ లేపుతున్నాము. పైన వేసేది కూడా సిమెంట్ పిల్లలతో కాకుండా ఇటుక పిల్లలతోనే కడుతున్నాం అనమాట. సో ఇదండి, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకోటి మళ్ళీ ఈరోజు మనం లక్కీ గారిని తీసుకొని అన్నుని తీసుకొని మొత్తం తిరిగాం కదా. ఎందుకు అను తిరగడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఉండేదానికంటే అను ఇంట్లో ఉండేది ఎక్కువ అన్నమాట. చెప్పాను మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదండి, ప్రతిదీ మేము ఇద్దరం ఉండి డెసిజన్ తీసుకొని ఇద్దరం చూసి ప్రతిదీ చేస్తున్నామని. అలాగే ఇప్పుడు పని స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళే కాంక్రీట్ కానివ్వండి, సిమెంట్కో, ఇసుక్కో, లేకపోతే టైల్స్కో, వీటికైతే తిరగను. కానీ మెయిన్ డబ్బులు ఇచ్చే చోట కానీ పలానా ఇక్కడ ఈ పని చేయించాలి, ఆ కిచెన్లో ఇది కావాలి, అలాంటివన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఓన్లీ తిరగడం ఉండదు. అందుకనే ఇవాళ వెళ్ళి ఇల్లు చూపించడానికి కారణం ఏంటంటే, తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇది మోడల్ ఇది అని. అంతేగాని మనకంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళని కాదని చెప్పి మనం సొంత పెత్తనాలు చేసామనుకో, తర్వాత అది నచ్చకపోయినా ఇది నచ్చకపోయినా ఒకసారి కట్టుకునే ఇంటికి మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఇంటికి అంటే మనం 60%, 40% ఉంటే వాళ్ళు 60% ఉంటారన్నమాట. ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి కాబట్టి, ఆ కిచెన్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి కాబట్టి, సో ఆమె ఇష్టం మీదే చేస్తున్నాను అనమాట మొత్తము. ఎందుకంటే ఆమెకు నచ్చిందంటే ఆల్మోస్ట్ నాకంటే ఎక్కువ ఆలోచించింది కాబట్టి, ఇల్లు ఇక్కడ ఇది ఉండాలి అక్కడ ఇది. ఆల్రెడీ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, పాత ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అంతకుముందు ఏం చేసాం, ఎవరు ఎలా కట్టుకున్నారు ఏంటి అన్నది మొత్తం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో మంచిగా అయితే ప్లాన్ చేసుకున్నాము. కొంచెం చక్కగా అబ్బా ఇది ఇలా ఉందా తను చెప్పినవి కానీ నాకు సూపర్గా ఉందని నాకే అనిపించింది. నేను అంత ఇదిగా ఆలోచించాను, తను అంత ఇదిగా ఆలోచించింది. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా మొత్తం పూర్తిగా చూడండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ఒకవేళ పెడితే కనుక ఏమో ఛానల్లో నాగి ఛానల్లో తిను డైలీ బ్లాగ్స్ పెట్టుకుంటుంది. ఆ ఇంటికి సంబంధించి నేను పెడితే కనుక నాగి ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో కంప్లీట్గా మీకు ఇస్తాను. మీరు కూడా ఒక బడ్జెట్లో చక్కగా ఇంత చక్కగా కట్టుకోవచ్చా, ఎలాగ ప్లాన్ చేసుకోవచ్చు, నాగిలో పోస్ట్ చేస్తాను, చక్కగా చూడండి అది కూడా. సరేనా మరి? సో మొత్తానికి అయితే మనం అయితే ముందరికి వేసాము, ఇంకా ఆగేది ఏమీ లేదనమాట. పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. సరేనా? ఓకే. అరే అది మీరు చేయాల్సిందంతా వీడియో లైక్, చూడు అయిపోయింది అనుకుంటున్నాడు, అన్ని తెలుస్తున్నాయి వీడికి. వీడియో స్టార్ట్ చేసింది, వీడియో అయిపోయింది, అన్ని తెలుస్తున్నాయి. మామూలు కదా, ఫుల్ నిద్ర వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా మాకు వీడియోని లైక్ చేయడం, ఈ వీడియోని షేర్ చేయడం, ప్లీజ్ కామెంట్ చేయండి ఏదో ఒకటి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.